పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పవన్ సిగ్నల్స్ ఇప్పటికైనా అర్థమైందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల నినాదం వెనుక చాలా వ్యూహం ఉందంటున్నారు. పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల పాటు కూటమి కలిసి ఉంటుందని చెప్తూ వస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ పెట్టే షరతులు కూడా మారుతాయంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే పవన్ కళ్యాణ్ గౌరవంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో తనతో పాటు తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడినా మిత్రధర్మం కోసం పవన్ కళ్యాణ్ సహిస్తూ కూటమి విచ్ఛిన్నం కాకపోవడానికి తానే కారణమని గట్టిగా చెప్పదలుచుకున్నారు. ఇప్పటివరకు మిత్రపక్షాల్లో ఉన్న టీడీపీ నేతలు మాత్రమే జనసేనపై కొంత నోరు జారారు. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం చాలా వరకు సంయమనం పాటిస్తూ వస్తున్నారు. అందుకు దూర ఆలోచన కారణమన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మొన్నటి ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో విజయం సాధించిన ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టగలారు. కీలకమైన పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖ వంటి వాటిని ఏరికోరి తీసుకున్నారు. అంతేకాదు కొన్ని విషయాల్లో ప్రభుత్వ నిర్ణయాలను కూడా మంత్రిమండలి సమావేశంలో ప్రశ్నిస్తున్నారు. గతంలో అమరావతి రాజధాని రైతుల నుంచి అదనపు భూముల విషయంలో అభ్యంతరాలు తెలపడంతో పాటు ఇటీవల లూలు సంస్థ పెట్టిన షరతులను కూడా ప్రశ్నించి తాను అవసరమైనప్పుడు ప్రశ్నిస్తానని సిగ్నల్స్ అధికార టీడీపీకి ఇవ్వగలిగారు. మరోవైపు 2024 ఎన్నికల వరకు ఆయన ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక కాలేదు. దీంతో అనుభవం లేకపోవడంతో సీట్ల పెంపకంలో కానీ చివరికి మంత్రి పదవుల విషయంలో కానీ ఒకంత రాజీపడ్డారు. తాను తక్కువ సంఖ్యలో సీట్లు తీసుకున్నానని ఆయనకు తెలుసు. జన సైనికులకి కాదు తన అభిమానులకు కూడా అది నచ్చదని తెలిసిన చంద్రబాబు అనుభవానికి పెద్దపీట వేయాలని సహకరించారు. ఇకపై అలా ఉండకూడదంటున్నారు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా ఎటు వచ్చే ఎన్నికల నాటికి 5 ఏళ్ల అనుభవం ఉంటుంది. అందుకే వచ్చే ఎన్నికల్లో షరతులు ఉంటాయన్నది జన సైనికుల నుంచి వినిపిస్తున్నమాట. అలాగే సీట్ల విషయంలోనూ రాజీ ఉండదన్న అభిప్రాయం పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతుంది. తనకు కూటమి కలిసి ఉండడం ఎంత అవసరమో టీడీపీకి అంతకంటే ఎక్కువ అవసరం కావడంతో ఈరోజు షరతులు వర్తిస్తాయని జన సైనికులు బాహటంగానే చెప్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.